జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో ప్రధానంగా శాంతిని ముఖ్య అంశంగా చెప్తూ ఉంటారు. శాంతే పరమార్థం. అందుకే శాంతి 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 అనే మంత్రం మనకు ఉపనిషత్తుల్లో కనబడుతున్నది. పైగా శాంతి అనే దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ప్రధానమైన అర్థం ప్రకోపాలు లేకుండా అందరూ హాయిగా ఉండడమే శాంతి. ఇవి శాంతి జరగాలి అంటే మొత్తం ప్రకృతి కూడా శాంతిగా ఉండాలి. ఎందుకంటే మానవుడు ప్రకృతిలో ఒక భాగం, అంతేగాని ప్రకృతి కంటే అతీతుడు కాడు, ప్రకృతి కంటే వేరు కాడు, అది భిన్నుడు కాడు, అతీతుడు కాడు. అందుకే ప్రకృతితో పాటే మానవుడు. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. ఈ ప్రధానమైన విషయాన్ని గ్రహించినదే భారతీయ ఋషి సిద్ధాంతం. ఆ ఋషులు చెప్పినటువంటి ఆ వేద జీవనంలో, జీవన వేదంలో కనబడుతున్న అంశం ఏమిటంటే, ప్రకృతి క్షేమంగా ఉండాలంటే మానవుడి కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతి యొక్క క్షేమాన్ని దెబ్బతీయడంలో మానవుడే ముందుంటున్నాడు. అది మనం గమనించవలసినది. తన యొక్క తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని క్షోభ పెట్టడానికి కూడా వెనుదీయుడు మానవుడు మాత్రమే. భగవంతుడు మానవుడికి ఒక అద్భుతమైన బుద్ధిశక్తిని ఇచ్చాడు. అందుకే ఇతర జంతువుల కంటే మానవుడికి బుద్ధిశక్తి గొప్పగా ఉన్నప్పటికీ ఆ బుద్ధిశక్తిని సద్వినియోగం చేసుకుని విశ్వంలో అద్భుతాలు ఆవిష్కరించుకుని తాను ముక్తి కూడా పొందగలడు. అయినప్పటికీ ఆ బుద్ధిశక్తిని దుర్వినియోగపరుచుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అసలు వినియోగపరచుకోని వాళ్ళు, దుర్వినియోగపరుచుకునేవారు, వీరిద్దరి వల్ల ప్రమాదం అండి ప్రపంచానికి. బుద్ధిని ఎప్పుడూ కూడాను ధర్మం వైపు, లోకోపకారం కోసం, దైవం కోసం, ఈ మూడింటి కోసం వినియోగించని వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అది దేశానికి ప్రమాదం. కనుక ఇచ్చిన బుద్ధిని ముందు సద్వినియోగం చేసుకోవడం ఏంటంటే, ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇది మొదటిది. రెండవది, ధర్మం యొక్క ప్రధాన లక్షణం ఇతరులకు ఉపకరించడం, ఇతరులను బాధించకుండా ఉండడం. అది రెండవ లక్షణం. మూడవది, ఎంతైనా ఈ జీవితం అని శాశ్వతమైనది కాదు కనుక ఈ జీవిత పరమార్థమైనటువంటి సద్గతిని పొందే ప్రయత్నం చేయాలి. ఇది ధర్మానుకున్నటువంటి మూడు భాగములు. ఈ మూడు భాగాలతో ధర్మాన్ని ముందు తెలుసుకోవడం, వినియోగించడం అనేటువంటిది అది ప్రధానంగా బుద్ధి యొక్క మొదటి శక్తి. రెండు, దుర్వినియోగపరచడం. దుర్వినియోగపరచడం అంటే ఈ బుద్ధిశక్తితో అనేక అద్భుతాలు ఆవిష్కరించవచ్చు అని చెప్పుకున్నాం. అందుకే సాంకేతిక పరిజ్ఞానం, వైజ్ఞానిక అభివృద్ధి ఇవన్నీ కూడా బుద్ధితోనే సాధ్యమవుతాయి. ఈ బుద్ధి భగవంతుడిచ్చినటువంటి ఒకానొక అద్భుతమైన వరం అని తెలుసుకోవాలి. అలాగా మనకి పూర్వ పుణ్యాల విశేషం వల్ల ఇవాళ వరంగా లభించే బుద్ధిశక్తితో విజ్ఞాన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాలతో లోకోపకారం చేయడం చాలా మంచిది. కానీ అది లోకానికి అపకారం కలిగించేటట్టు వినియోగించడం అన్నదే అది ప్రమాదకరమైనటువంటి అంశం. అది క్రమంగా వ్యక్తికి ప్రమాదం, భవిష్యత్ తరాలకు ప్రమాదం. మనం ఒక పని చేసేటప్పుడు చుట్టూ ఉన్న సమాజాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ మన ప్రయోజనం కోసమని మనం చూసుకుంటున్నాం, కానీ ఆ వేగంలో, ఆ ఆత్రంలో, ఆ తొందరలో తర్వాత తరాలు దిక్కులేని వారు కాకూడదు. వాళ్ళకు ఒక మంచి ప్రకృతిని, మంచి సమాజాన్ని మనం అందివ్వగలగాలి తప్ప బాధాకరమైన వాతావరణాన్ని అందించరాదు. ఇది ఈ ప్రతి తరంలో వారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే తర్వాత తరాలను ఉద్దేశంలో పెట్టుకునే చేయాలి ఏదైనా. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజము, దేశము, వాతావరణము అవి కూడా దెబ్బ కలగకుండా చూడాలి. అది విజ్ఞాన శాస్త్రాన్ని సద్వినియోగపరుచుకునే పద్ధతి. అలా కాకుండా అదే విజ్ఞాన శాస్త్రాలతో ఆవిష్కరించిన అద్భుతాలని లోకానికి ప్రమాదం కలిగేట్లు వినియోగించడం అన్నదే అది బుద్ధిని దుర్వినియోగం చేసుకోవడం అంటారు. అందుకే అసలు వినియోగించుకోకపోవడం, దుర్వినియోగం చేసుకోవడం, రెండిటి వల్ల వ్యక్తికి, సమాజానికి కూడా ప్రమాదమే. ఇంకా అసలు వినియోగించుకోకపోవడం కంటే గొప్ప ప్రమాదం దుర్వినియోగం వల్లనే. ఇలాంటి దుర్వినియోగం చేసే దుర్బుద్ధి కానీ లోపల ఉంటే వచ్చిన జ్ఞానాన్ని శాంతికి, ధర్మానికి కాకుండా ప్రళయానికి వినియోగిస్తారు. అందుకే విజ్ఞాన శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేసి గొప్ప గొప్ప ఆయుధాలు మొదలైనవి సంపాదించడం మనం చూస్తున్నాం. ఆయుధాలు అవసరమే. సనాతన ధర్మం ప్రకారంగా ఆయుధాలు, శస్త్రధారులు, పౌరుషము,
వీరత్వము, శౌర్యము ఉండాలి అని కూడా చెప్పారు. అయితే ఎందుకవి అంటే తన దేశాన్ని కాపాడుకోవడం కోసం, ప్రకృతిని రక్షించడం కోసం, ఇంకొకరి వల్ల దెబ్బ తగలకుండా కాపాడాలి. ఎందుకంటే సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఎన్ని ధర్మాలు చెప్పినా, ఎన్ని జ్ఞానాలు చెప్పినా అందరూ ధార్మికులు, అందరూ జ్ఞానులు, అందరూ సత్పురుషులు అయిపోరు. లోకం యొక్క స్వభావం రెండూ ఉంటూ ఉంటాయి. మరి చెప్పడం ఎందుకంటే చెప్తూ ఉంటే ఆ దుర్మార్గం కొంచెం నియంత్రింపబడుతుంది, సన్మార్గంలో ఉన్న వారికి ప్రేరణ లభించి మరిన్ని మంచి పనులు చేస్తారు. అందుకు బోధించడమే తప్ప ఒక్క బోధతో అందరూ మారిపోతారని కాదు. కొందరునైనా మనం మంచి వాళ్ళని చేయగలం, దుర్మార్గులను కొంతమేరకు నిగ్రహించగలం. అందుకే ధర్మ బోధ, ధర్మ వ్యవస్థ. బోధించడం ఒకటి, ధర్మాన్ని అమలుపరచడం ఒకటి. ఈ ధర్మాన్ని అమలుపరిచే బాధ్యతే పాలకులది. అందుకే ప్రజాపాలన చేసేవారు, రాజ్యాన్ని పాలించేవారు ధర్మాన్ని అమలుపరచాలి. అందుకే ధర్మాన్ని బోధించి ధర్మాన్ని ఒక పద్ధతిగా అందించేవాళ్ళు మేధావులైతే, ఆ మేధావులు ఇచ్చిన ధర్మాన్ని లోకంలో వ్యవస్థ రూపంలో నడిపేవాడు పాలకుడవుతాడు. ఆ పాలనలో ధర్మం ఉంటే అప్పుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే దుర్మార్గులు నిగ్రహింపబడతారు మంచి ప్రభుత్వం వల్ల. అందుకే ధర్మ విరోధుల్ని నిగ్రహించడం, ధర్మంలో అందరూ ఉండేటట్లు ప్రేరేపించడం, ధర్మంలో ఉన్నవారికి మంచి అవకాశాలు, అభ్యున్నతి కలిగించడం అనేది పాలనలో ప్రధానమైనటువంటి అంశము. అందుకే పాలకుడికి ఇది ముఖ్యమైన విషయం. అలాగని పాలకుడు ఉన్నట్లయితే ప్రజల్లో ధార్మికత నిలబడుతుంది. శాసన భయం వల్ల ధర్మం నిలబడుతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని ప్రలోభాలు చూపించి ధర్మాన్ని నిలబెట్టడం కాదు, శాసన భయం వల్ల. అలా ఉన్న రాజు ఇలాంటి ఈ ధర్మానికి, ప్రజాక్షేమానికి, ప్రకృతి యొక్క భద్రతకి ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. ఆ చూసుకునేటప్పుడు ఎవరైనా దుష్టుల వల్ల కానీ మరొకరి వల్ల కానీ విపత్తు ఏర్పడినప్పుడు తాను ఎదుర్కొని రక్షించాలి. అందుకే అవతల వారిని బాధించడానికి కోసం కాకుండా తన వారిని రక్షించడం కోసమే శౌర్యము అనే ఒక అంశం వచ్చింది. ఇది వీరత్వము, శౌర్యము, వీటి గొప్పతనం ఏంటంటే తన వారిని కాపాడుకోవడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక దేశం అన్ని రకాల ఆయుధ బలాలు పొంది ఉండాలి. కేవలం శాంతి కాముకులం అని వాళ్ళు కూర్చున్నారనుకోండి, వీడు శాంతి కాముకుడే, అవతలవాడి శాంతి కాముకుడు కాకపోతే వీడి శాంతి దెబ్బతింటుంది, వీడి దేశము దెబ్బతింటుంది, ప్రజలు దెబ్బతింటారు. అందుకే శాంతి కాముక దేశం కూడా ఆయుధ సంపత్తి కలిగి ఉండాలి. అప్పుడున్నటువంటి అన్ని దేశాన్ని పరిశీలిస్తూ దానికి తగ్గ గూఢచార వ్యవస్థ ఉండాలి. ఆ గూఢచార వ్యవస్థలో మొత్తం అంతా పరిశీలించి ఎవరెవరు ఎటువంటి ఆయుధాన్ని పేర్చుకుంటున్నారో, ఎవరిపై శత్రుతాభావం పొంది ఉన్నారో తెలుసుకుంటూ వాటి వల్ల ముప్పు రాకుండా ముందు జాగ్రత్తగా తాను కూడా ఆయుధ బలం సంపాదించడం చాలా అవసరం. అందులో తాను సంపాదించిన ఆయుధ బలం యొక్క శక్తిని తెలియజేయడం అవసరమే. తద్వారా అవతల ఉన్నటువంటి శత్రువులు దాడి చేయకుండా భయపడతారు. రెండవది, కొంత గోప్యం ఉండాలి, కొంత ప్రకటన ఉండాలి. తమ దగ్గరున్న అద్భుత విషయాలు ఏవో కొన్ని మాత్రం తెలియజేయాలి, కొన్ని కాపాడుకోవాలి. అందుకే మంత్రాంగం అంటారు. మంత్రాంగం అంటే రహస్యం. ఈ రహస్యంతో కాపాడుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడాను మన సనాతన ధర్మంలో, పాలనా ధర్మాల్లో చెప్పారు. అది ఆశ్చర్యకరమైన అంశం. ఇవి మనకి మహాభారతం, రామాయణం, ఇంకా పురాణాల్లో కొన్ని రాజగాథలు వాటిలో కనబడుతుంటాయి. రాజుల చరిత్రలు ఎక్కువగా పురాణాలు వర్ణించడానికి కారణం ఏమిటంటే ధర్మాన్ని వ్యవస్థీకరించి ధర్మాన్ని రక్షించడంలో రాజు ఎన్ని విధాలుగా పనిచేసి విజయవంతమవుతాడు అనేదాన్ని చెప్పడం కోసమే చూపించారు. అవి ఏ నాటి కాలానికైనా, ఏ దేశానికైనా పనికొచ్చే అంశములు ఇవి. ఇలాంటి పరిస్థితులు గుర్తుపెట్టుకోవాల్సినది. అద్భుతమైన ఆయుధ సంపత్తి ఉండాలి, కానీ వాటిని ప్రయోగించడంలో జాగ్రత్త ఉండాలి. ఇది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు అర్జునుడు తపస్సు చేసి అనేక రకాల అస్త్రాన్ని సంపాదించుకుని వస్తాడు ధర్మరాజు వద్దకు. అది వనవాస సమయం. తాను సంపాదించిన అస్త్రములు ఎలాంటివో ఒక్కసారి చూపిస్తాను అని ధర్మరాజుకి మొదలైన వారి దగ్గర ప్రదర్శిస్తాడు. ఇంకా ప్రదర్శిస్తూ ఉండగానే అద్భుతమైన కొన్ని వైపరీత్యాలు వస్తాయి. అప్పుడు నారదుల వారు వచ్చి, నీకు ఎన్ని అస్త్ర సంపదలను ఉండవచ్చు, కానీ వాటిని వృధాగా ప్రదర్శించరాదు, వాటి వల్ల కూడా ప్రమాదములు ఏర్పడతాయి. ఎప్పుడైనా సరే మన దగ్గర అస్త్ర సంపదలున్నా లోకానికి ప్రమాదం కలగకుండా ఉండాలి, ఇది తెలుసుకోని చెప్తాడు. అదే కాదు, ఒక అస్త్రాన్ని ప్రయోగించడం కాదు, ఉపసంహరించడం చేతనవ్వాలి. అశ్వత్థామ తనకు తెలిసిన బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానితో పాండవులందరూ నాశనమయ్యేటట్టుగా అస్త్రప్రయోగం జరగగానే కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక మాట అంటాడు. అతడి ప్రయోగం తెలుసు కానీ ఉపసంహారం తెలియదు. ఇప్పుడు నువ్వు చేయవలసినది, నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ రెండు అస్త్రాలని కూడా నువ్వు ఉపసంహరించాలి అని చెప్తాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఒక భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగించడమే కాదు,
తిరిగి దాన్ని ఉపసంహరించడం చేతనవ్వాలి. ఇది సనాతన ధర్మంలో చెప్పిన అస్త్రవిద్యా సూత్రం అండి. అది నేటి కాలంలో కూడా ప్రతి దేశానికి భారతదేశం నుంచి అందవలసిన గొప్ప సందేశం ఇది. భారతదేశం నుంచి అని ఎందుకు చెప్పామంటే, ఇటువంటి సంస్కారము భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే ప్రాచీన కాలం నుంచి ఉన్నది. అందుకే ఈ దేశం నుంచే ఆ సందేశం వెళ్ళగలదు. అందుకే ఇంకొక దేశం దెబ్బతినాలని ఇక్కడి నుంచి సాంకేతిక పరిజ్ఞానంతోనూ విజ్ఞాన శాస్త్రంతోనూ ఆవిష్కరించిన పెద్ద పెద్ద ఆయుధాలని, అస్త్రశస్త్రాల్ని ప్రయోగించి అవతల దేశంలో ఉన్నటువంటి సంపదను దగ్ధం చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి సందేశం చాలా అవసరం. ఎందుకంటే మీరు ప్రయోగిస్తున్నారు, దగ్ధం చేస్తున్నారు, కానీ వాటి ప్రభావం వల్ల ప్రకృతి దెబ్బతింటుంది, ప్రజలు నాశనమైపోతారు, భూమి నిస్సారమవుతుంది. కనుక అలా ప్రయోగించిన వాటిని తిరిగి వెనక్కి తీసుకొచ్చి బాగు చేయగలిగే శక్తి ఉందా లేదా ముందు ప్రశ్నించుకోవాలి. అందుకు ఉపసంహారం లేనప్పుడు ప్రయోగం మానుకోవాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఏదో ఒక దేశం మరొక దేశంతో దెబ్బతింటోంది, మనకెందుకులే మనం ఇక్కడ ఉందాం అని చాలామంది అనుకుంటారు. కానీ ఇదంతా కలిపి ఒకటే భూమి, అది మరువరాదు. దేశాలు అవి విభాగాలు చేసుకున్నాం, మంచిదే. పాలనా సౌలభ్యం కోసమో మరొక దానికోసమో దేశాలు అనే పేరుతో భూమి యందు రకరకాల ప్రాంతములు ఉన్నాయి. ఒక దేశానికి ఒక మర్యాద ఉంది. ఆ దేశం వాళ్ళకి ఈ దేశం వాళ్ళకి కొందరికి మిత్రత్వం, కొందరికి శత్రుత్వం, కొందరి మధ్య ఉదాసీనం అనే భావం కూడా ఉండవచ్చు. అందుకే 3 రకాల భావాలు రాజ్యాల మధ్య ఉంటాయి అని భారతీయ రాజధర్మం చెప్తుంది. ఇక్కడ 3 రకాల భావాలంటే మిత్ర, శత్రు, ఉదాసీన, ఈ 3 భాగములు. అంటే మిత్ర దేశాలు, ఆ దేశానికి ఈ దేశానికి మిత్రత్వం ఉంటుంది. శత్రుత్వం, ఆ దేశానికి ఈ దేశానికి సిద్ధాంతం ఇచ్చా కానీ మరొక విధంగా కానీ స్వభావతగా పడదు, అది శత్రుభావం. మరికొన్ని దేశాలు న్యూట్రల్ అంటే తటస్థంగా ఉంటాయి, అది ఉదాసీన భావం. అప్పుడెప్పుడు రాజనీతులు చెప్పినవి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే మానవ స్వభావం మారేది కాదు గనక ఆ స్వభావాన్ని ఆధారం చేసుకున్న ధర్మ విషయాలు కూడా మారవు. ఇది మనం గమనించినట్లయితే ఈ మిత్ర, శత్రు, ఉదాసీన ముగ్గురిని గమనించుకుంటూ మిత్రబలాన్ని పెంచుకోవాలి, శత్రుబలాన్ని నిగ్రహించాలి, ఉదాసీనుల సహాయం కూడా మనం తీసుకోవచ్చు సమయాన్ని అనుసరించి. పైగా ఉదాసీనుడి వల్ల ఎప్పుడు ప్రమాదం లేదు. అయితే అందరూ ఉదాసీనంగా ఉన్నట్లయితే ప్రపంచంలో ఏ బాధ లేదండి. మిత్రత్వమైనా పర్వాలేదు, ఉదాసీన భావమైనా పర్వాలేదు, కానీ శత్రుతా భావం చాలా ప్రమాదకారి. ఊరికనే తన స్వప్రయోజనాల కోసం శత్రుత్వాన్ని రెచ్చగొట్టి అవతలి దేశంలో ప్రజల్ని నాశనం చేయడం కానీ, అక్కడున్న దేశంలో ఉన్నటువంటి సంపదల్ని ధ్వంసం చేయడం కోసం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఆ ప్రయత్న దశలోనే, వారి ప్రణాళిక దశలోనే వాళ్ళని కనిపెట్టగలగాలండి. అలాంటి గూఢచార వ్యవస్థ ఉండాలి. అది అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి అంటూ రాజనీతి శాస్త్రంలో చెప్పారు. అన్ని వైపుల నుంచి పరిశీలించే అటువంటి అన్వీక్షక వ్యవస్థ గురించి అద్భుతమైన విషయాలు సనాతన ధర్మంలో చెప్పారు. అలా గమనించగలగాలి, అలా గమనించి రక్షించే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, ఒక్కటి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అందవలసిన సందేశం ఏమిటి అంటే, ప్రతి దేశం తన దేశం బాగుండాలని, తన దేశం వారు బాగుండాలని కోరుకుంటూ ఉంటుంది. అలాగా అన్ని దేశాలు కోరుకుంటాయని అన్ని దేశాలు అనుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అవతల వాళ్ళ మీద ఇవాళ మనం దెబ్బతీయగలిగేమో, గొప్పగా ఉన్నామని భావిస్తాం, కానీ రేపు అదే దెబ్బ అటు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇక్కడ దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక్కడ. అందుకే రక్షణ కోసమే ఇటువంటి ఆయుధ సామగ్రి కానీ శౌర్యవంతుల్ని కానీ కాపాడుకోవాలి తప్ప అవతల వారిని బాధించడానికి కాదు అనే సంస్కారం చాలా అవసరమైనటువంటి అంశం ఇక్కడ. పైగా ఒక చోట ఒక విధ్వంసం ఏర్పడి కొంతకాలం పాటు అగ్నిజ్వాలలు రగులుతున్నాయి అంటే ఫలానా చోట అని ఒక వార్తగా మనం చూస్తుంటాం. కానీ అందరం ఒకే ఆకాశం కింద ఉన్నాం, అందరం ఒకే భూమిపై ఉన్నామని భావన తెలుసుకోవాలి. ఈ భావన మనకు లేకపోయినా ప్రకృతికి ఉంది, అది గమనించవలసినది. అందుకే ఈ విధ్వంసం వల్ల రేగినటువంటి ఉత్పాతాలు ఉన్నాయో, ఉపద్రవాలు ఉన్నాయో, అవి వాయుమండలాన్ని క్షోభింపజేస్తాయి. ఆ వాయుమండలం ఒకచోట ఉంటుందా, క్రమక్రమంగా ప్రాకుతుంది. దాని ప్రభావం అన్ని దేశాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఒక చోట జరిగినటువంటి ఈ యుద్ధోత్పాతం ఇంకొక చోట కూడా ప్రభావం చూపిస్తుంది. దానివల్ల వాయువులు కలుషాలు అవుతాయి, జలాలు కలుషమవుతాయి, అంతేకాదు విషంగా మారతాయి కూడా. వాయువులు విషమవుతాయి, జలములు విషమవుతాయి, భూమి పాడైపోతుంది. ఇది తెలుసుకోవాలి. పైగా అక్కడున్న జనవాహిని నాశనమైన, వీటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు గురైన, రుగ్మతలకు లోనైనా అవి కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా బాధిస్తుంటాయి. ఇది తెలుసుకోవాలి. అది క్రమంగా ఒక చోట మాత్రం ఉందనుకోవద్దు, ప్రాకి వెళ్ళే స్వభావం దానికి ఉంటుంది. అందుకే ఒక దేశం అహంకరించి తొందరపాటు చర్యతో చేసేటువంటి యుద్ధములు మరొక దేశాన్ని బాధించడమే కాదు, ప్రపంచానికి ప్రమాదం. అంతేకాదు,
ప్రపంచంలో అన్ని దేశాల్లో నడవలసిన వ్యవస్థలు నడవు, అనేకం స్తంభించుకుపోతాయి. ప్రజలకు అందవలసినటువంటి ఒక దేశం నుంచి మరొక దేశానికి అందవలసినవి కూడా అందవు. అందుకే యుద్ధాన్ని యోగ్యులెవరు కోరుకోరు. ఈ విషయం కూడా భారతాది గ్రంథాల్లో ఉన్నాయి. ఎన్ని మాటలు చెప్పిన భారతంలోనే మహాయుద్ధం జరిగింది కదా అని ప్రశ్న వేసుకుంటే నిజమే. అందుకే యుద్ధం వల్ల వచ్చే ప్రమాదం గురించి కృష్ణ పరమాత్మ చెప్తాడు, పాండవులు చెప్తారు, అన్నీ చెప్తారు. కాలం ఒకటి పైన ఉంటుంది. ఆ కాల ప్రభావం చేత కూడా వివేకోను బుద్ధులు కూడా సరిగ్గా పనిచేయవు. అలా పనిచేయకుండా ఉండడానికి కాలమే కారణమా అంటే సమూహ అధర్మ ప్రభావం చేత కాలంలో ఇటువంటి దుర్బుద్ధులు పుడుతుంటాయి. కనుక మన బుద్ధుల్ని నియంత్రించేది మన వివేకం, విచక్షణ మాత్రమే కాదు. సమూహ అధర్మముల యొక్క ప్రభావం చేత కాలంలో దుర్బుద్ధులు పుడతాయి. అందుకే ఫలానా కాలంలో ఎంత ఆలోచించినా, ఎంతమంది చెప్పినా ఆపకుండా జరుగుతూనే ఉంటాయండి యుద్ధాలు. పరస్పరం వారి వారి స్వార్థాల కోసం. ఒకటి మత కారణమైతే మరొకటి సంపద కారణం, మరొక చోట అగ్ర ఆధిపత్యం కారణం. ఇలా బహు కారణాలతో యుద్ధాలు జరుగుతుంటాయి. కనుక అలాంటివి నివారింపబడాలి అని ప్రతివారు ప్రయత్నించాలి. మేధావర్గం అంతా కూడా ఆయా దేశ పాలకుల్ని శాసించగలగాలి, నియంత్రించగలగాలి. ఎలాగూ ప్రపంచ క్షేమం కోసం ప్రతి దేశం పనిచేయాలి. శాంతి ప్రధానంగా భావించాలి. అందుకే జౌశాంతి, అంతరిక్ష శాంతి, పృథ్వీ శాంతి అంటూ శాంతి మంత్రములు ఎన్నున్నాయో వేదములు ఎందు. అంటే ఈ పంచభూతములు బాగుండాలి, అంతరిక్షం బాగుండాలి, వాయుమండలం బాగుండాలి, వాతావరణం బాగుండాలి అంటూ అద్భుతమైన శాంతి కామనలు మన శాస్త్రాల్లో గోచరిస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు దుష్టశక్తులు విజృంభించి యుద్ధాలను ప్రేరేపించినప్పుడు వాటి ప్రభావం చేత సామాన్య ప్రజలు, ప్రకృతి దెబ్బతినరాదు అని మన భగవంతుని ప్రార్థించాలండి. ఇది ఒక మంచి ఉపాయం. భగవచ్ఛక్తిని ప్రార్థించాలి. అందుకే దుష్టులైన అసురు శక్తులు విజృంభించి లోకానికి ఉపద్రవం కలిగిస్తూ ఉంటే లోకక్షేమం కోసం దేవతలు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎంత గొప్పగా చేశారో ఒక్కసారి పరిశీలిస్తే అది భారతీయ ధార్మిక హృదయం మనకు అర్థమవుతున్నది. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇది దేవతలు అమ్మవారిని ఉద్దేశించి చేసిన ప్రార్థన. ఇందులో కనబడుతున్నది ఏంటి? మొదట ప్రయోజనం చూడాలి. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య, ముల్లోకాల్లో అన్ని బాధలు తొలగిపోవాలి. చూసారా, అది ఆకాంక్ష. అందుకే నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నిజమే. కానీ అందరితో పాటు నా దేశం బాగుండాలి, అందరితో పాటు నా ప్రజలు బాగుండాలి అనుకోవాలి. అది ముల్లోకాలు ఏ బాధ లేకుండా ఉండాలి అని ఋషులు అడిగారే, దేవతలు ప్రార్థించారే. ఎంత అద్భుతమైన భావం అండి. కేవలం భూమంతా బాగుండాలని కాదు, భువనములన్నీ బాగుండాలి, అన్ని లోకాలు బాగుండాలి. ఎంత అద్భుతమైన మాట. ఇలా బాగుండాలని భావనతో, ధర్మంతో ఎవరైతే ఉంటారో వారిని దెబ్బతీయాలని, ధర్మాన్ని దెబ్బతీయాలని ఉండేవారు విశ్వద్రోహులు, ప్రపంచానికి శత్రువులు వారు. అలాంటి శత్రువులే మా శత్రువులు. అంతేగాని మా వ్యక్తిగతంగా మాకు శత్రుత్వం అనేది ఏమీ లేదు. ప్రపంచానికి, ధర్మానికి, దేశానికి, శాంతికి ఎవరు విఘాతం కలిగిస్తున్నారో వారి శత్రువులు. అలాంటి లోకకంటకులైన శత్రుభావం ఉన్నవారు మాత్రమే నశింపబడాలి, ముల్లోకాలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద, ప్రసీద మాతర్ జగతోఖిలస్య, ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం, త్వమీశ్వరీదేవి చరాచరస్య అన్నారు. ఇదొక అద్భుతమైన మాట అండి. ఇక్కడ ముందు కోరుకున్నది ప్రపన్నార్తి హరే ప్రసీద. ప్రపన్నులు అంటే శరణు వేడిన వారు. ఏదో ఒక ఆర్తో బాధ కలిగి భగవంతుని శరణు వేడితే ఆ భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. అలాంటి భగవంతుడు లేదా భగవతి ఆ పరాశక్తిని, అమ్మా ప్రపన్నుల యొక్క ఆర్తిని పోగొట్టమమ్మా, నిన్నెందుకు ప్రార్థిస్తున్నామంటే త్వమీశ్వరీదేవి చరాచరస్య, చరాచర జగత్తుకు నువ్వు తల్లివి. అందుకే ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం. ఈ వాక్యం ఎప్పుడు ప్రతివారు మననం చేసుకోవాలి. అందున ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతివారు అమ్మవారికి నమస్కరిస్తూ ఈ వాక్యం ఒకటి మహామంత్రంలా చెప్పుకునే చాలు. ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం. అమ్మా నువ్వు ప్రసన్నురాలివై ఈ విశ్వాన్ని కాపాడు, విశ్వాన్ని రక్షించు అంటే సమస్తమును రక్షించు, ఒక వ్యక్తిని, ఒక దేశాన్ని కాదు. అందుకే సర్వభూతములు క్షేమంగా ఉండాలి అంటే పంచభూతములు క్షేమంగా ఉండాలి, పంచభూత జనితమైన జీవులందరూ కూడా క్షేమంగా ఉండాలి, జలములు, వాయువులు అన్నీ శాంతిగా ఉండాలి అని భగవంతుని ప్రార్థించాలి. అందుకే దేవతలు, ఋషులు ఎప్పుడు పరమాత్మను ప్రార్థించినా సమస్త విశ్వక్షేమం కోసమే వారు ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ భగవంతుడే ఏదో ఒక అవతారంగానో, ఒక దివ్య రూపంగానో ప్రకటింపబడి తాను లోకాన్ని రక్షిస్తుంటాడు.
ఇది మొత్తం మనకి వేదాల్లో కానీ పురాణాల్లో కనబడే అనేక కథల యొక్క సారాంశం. ఇందులో గమనిస్తున్నదంతా కూడా యుద్ధములు, వైషమ్యములు, ప్రమాదములు మొదలైనవి రాకూడదనే ఉన్నది. ఒకవేళ ఏదో దుష్కాల ప్రభావం చేత వచ్చినప్పటికీ కూడా వాటి ప్రభావం వల్ల ప్రపంచం యొక్క ఈ వాతావరణ స్థితి కానీ, జీవనం కానీ, జీవన అవసరాలు కానీ దెబ్బతినకూడదు, స్తంభింపబడకూడదు అనేటువంటి లక్ష్యం కనబడుతూ ఉంటుంది. పూర్వం యుద్ధాలు జరిగేటప్పుడు కూడా రాజుకి మధ్య యుద్ధమే తప్ప రాజ్యాలను నాశనం చేయడం ఎప్పుడు ఉండేది కాదు. అందుకే యుద్ధంలో ఒక నీతి ఉండేది, దాని యుద్ధ నీతి, ధర్మము అంటారు. ఇక్కడ ఆ నీతికి కట్టుబడి యుద్ధం చేసేవారు. భారత యుద్ధం అయితే మొదటే కొన్ని నియమాలు చెప్పుకుంటారు, ఈ నియమాలను అనుసరించి మనం యుద్ధం చేయాలి. ఆ నియమాలు ఎవరికి వారు ఏర్పరచుకున్నారా? కాదు, ఇది వరకు నుంచి ఉన్న రాజనీతి శాస్త్రాన్ని అనుసరించి ఏర్పరచుకున్న నియమాలు. అదే రామరావణ యుద్ధం కూడా ఈ నియమాలతోనే ఉంటుంది. అవతలవాడు ఎంత దుష్టుడైనప్పుడు కూడా నియమాలకు లోబడి ఉన్నాడు. అలాంటి విశ్వ నియమాలు కొన్ని ఏర్పడాలండి, ఇది చాలా అవసరం. అందుకే అంతర్జాతీయంగా అన్ని దేశాల వాళ్ళు కలిసి ఒక సంస్థలుగా ఉండడం, పనిచేయడం ఇప్పటికీ ఉన్నది. కానీ విశ్వ నియమాలు ఏర్పరచుకోగలగాలి. ఆ విశ్వ నియమాల్లో ప్రధానంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క యుద్ధాదుల వల్ల కానీ, రాజ్యకాంక్ష వల్ల కానీ, అగ్రాధిపత్యం కోసం తాపత్రయం వల్ల కానీ ప్రపంచపు వాతావరణ స్థితి దెబ్బతినరాదు. వనరులు దెబ్బతినకూడదు, ప్రకృతి వనరులు దెబ్బతినకూడదు. వీటిని లక్ష్యంలో పెట్టుకోవాలి. అలాంటి యుద్ధము జరిగినప్పటికీ అసలు యుద్ధం జరగకూడదని కోరుకోవాలి. అలాంటి యుద్ధములు జరిగితే మాత్రం ఇందాక చెప్పినట్లుగా ప్రకృతి బాగుండాలి, మానవులు బాగుండాలి అని మనందరం కూడా పరదేవతను ప్రార్థన చేయాలి. ఆ అనుగ్రహం మనకు లభించాలి. ఎందుకంటే సర్వ విశ్వము ఆ ఈశ్వరుడి అధీనము అని మనం మర్చిపోయి ఇదంతా మన అధీనం అనుకుని మన స్వార్థాల కోసం విశ్వాన్ని, ప్రకృతిని దుర్వినియోగం చేసుకోవడం, బుద్ధిని దుర్వినియోగం చేసుకోవడం జరుగుతున్నది. అది విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రగతి కానీ, సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రగతి కానీ లోకహితం కోసమే వినియోగించుకోగలగాలి. ఆ లోకహిత కాంక్ష అనేది ప్రధాన సూత్రంగా సమస్త దేశములు, దేశ నీతులు, రాజనీతులు వర్ధిల్లుగాక అని ప్రార్థిస్తూ విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.